నిన్నటి దినం ఒక సిద్ధాంతాన్ని మనం అధ్యయనం చేశాం, నేర్చుకున్నాం. ఎవరైనా దాని పేరు చెప్పగలరా? చకచక నోట్స్లు ఓపెన్ చేస్తున్నారా? కాపీలు చేయకూడదు, నోట్స్లన్నీ మూసి చెప్పాలి. జస్టిఫికేషన్ బై ఫెయిత్, ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నిన్న ఈ డాక్టర్ని వినలేకపోయిన వారు ఎవరన్నారా? వినలేని వాళ్ళు, వినని వాళ్ళు. మేము వినలేదు నిన్న డాక్టర్ని అన్నవాళ్ళు చేయొద్దండి. మీకు శుభవార్త ఏంటంటే డాక్టర్ని మొత్తం ఎబెనేజర్ యూత్లో పోస్ట్ చేశారు. ఓకే, దాన్ని మీరు చక్కగా వినొచ్చు. టైటిల్ ఏం పెట్టావు తమ్ముడు? డాక్టర్కి డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్, జస్టిఫికేషన్ బై రాము పాస్టర్ అని ఉంటుంది. దాన్ని మీరు చూస్తే జస్టిఫికేషన్ డాక్టర్ని మొత్తం మీరు విని చక్కగా నోట్స్ రాసుకోండి. నిన్న దినం ఒక అసైన్మెంట్ ఇచ్చాను నేను, మరి అది ఎంతమంది చేశారో ఇప్పుడు చూద్దాం. మూసేయాలి, నోట్స్లు మూసేయాలి. జస్టిఫికేషన్ యొక్క డెఫినేషన్, నిర్వచనం ఎవరైనా చూడకుండా చెప్పగలరా? రేపు ఉదయం చెప్పించుకుంటా అని చెప్పాను నేను. ఎనీవన్? చాలా కష్టమా? చాలా పొడవైన నిర్వచనమా? చిన్న నిర్వచనమా అది? సరే, చూసి చెప్పండి. సరే, ఉన్నారు ఎవరన్నా చెప్పేవాళ్ళు? నిన్న అప్పచెప్పారంట, కృపాంటికి అప్పచెప్పారు మార్నింగ్. లేదు, చెప్పాలి త్వరగా. ఎవరైతే తప్పు లేకుండా చెప్పారో వాళ్ళని అభినందిస్తాం అందరిలో. ఏంటి, ఎవరు చెప్పలేరా? ఓకే, ఎవరు లేకపోతే చూసి చెప్పండి. మరి ఎవరైనా లేచి నిలబడి చూసి చదవండి. చూసి కూడా చదవలేరా? వెరీ గుడ్ స్టూడెంట్స్. చూడకుండా ఎవరైనా చెప్తే ఇప్పటికిప్పుడే 100 రూపాయలు ఇస్తాను నేను. ప్రామిస్, ఇప్పుడే, నెట్ ఆఫ్ ద మూమెంట్. ఎనీవన్ కెన్ సే. కష్టం, చాలా కష్టం. దేవుని యందు విశ్వాసం ఉంచి పాపిని నీతిమంతునిగా ప్రకటించి శిక్ష నుండి విడిపించి దైవ కటాక్షమునకు పాత్రులుగా చేసే న్యాయపరమైన ప్రక్రియనే నీతిమంతునిగా తీర్చబడుట అని అంటారు. రైట్, ఈరోజు మనం మరొక డాక్ట్రిన్లోకి వెళ్దాం. ఈరోజు డాక్ట్రిన్ పేరు శాంక్టిఫికేషన్. ఏంటది? శాంక్టిఫికేషన్. తెలుగులో పరిశుద్ధపరచబడుట. ఏంటది చెప్పండి? పరిశుద్ధపరచబడుట. చెప్పండి, డాక్టర్ని పేరేంటి? అందరూ చెప్పాలి గట్టిగా. తెలుగులో పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడుట అనేటువంటి డాక్టర్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. 16 వరకు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. 1 పేతురు 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు. అందరు తీశారా? బైబిల్ తీశారా? నాతో కలిసి అందరూ చదవండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. నేను నిన్న కూడా చెప్పా, మీ ముందు ఒక టేబుల్ వేశారు. ఎందుకంటే ఒక చేత్తో బైబిల్ తీయాలి, ఒక చేత్తో రాసుకోవాలి. రైట్ హ్యాండ్తో రాసుకుంటూ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్తో ఏం తిప్పాలి? బైబిల్ తిప్పాలి. అందుకే వెరీ స్పేషియస్గా చక్కటి చైర్స్ వేశారు ఆర్గనైజర్స్. దీన్ని అరేంజ్ చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు. చదువుదాం మనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ డిటి క్యాంప్, డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ని మా సువార్ధుల సహవాసానికి మీరు అనుగ్రహించారు. ఆయా సంఘాల నుండి ప్రభువా యవ్వన బిడ్డలను మీరు నడిపించినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధపరచబడుట అనేటువంటి డాక్ట్రిన్, ఆ సిద్ధాంతాన్ని మేము నేర్చుకోబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ, మీరే మా మంచి బోధకుడవు ప్రభువా. మీరు మాకు బోధించండి, మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. మీరు బోధిస్తున్నప్పుడు అర్థం చేసుకునే జ్ఞానం మా అందరికీ మీరు దయచేయండి. నిలవబడ్డ మీ దాసుని బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. ఈరోజు మనం పరిశుద్ధపరచబడుట అనేటువంటి సిద్ధాంతాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ సిద్ధాంతంలో మొట్టమొదట సిద్ధాంతం యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. దీనికి కూడా ఒక నిర్వచనం ఉంది. ఏ సిద్ధాంతానికి? పరిశుద్ధపరచబడుట అనే సిద్ధాంతానికి. నోట్ చేసుకోండి. విశ్వాసులమైన మనం మన వాస్తవ జీవితంలో మన వాస్తవ జీవితంలో క్రమక్రమముగా పాపము నుండి విడిపించబడుతూ, దేని నుండి విడిపించబడుతూ? పాపము నుండి విడిపించబడుతూ క్రీస్తు సారూప్యంలోకి మార్చబడడానికి దేవుడు మరియు మనము, దేవుడు ప్లస్ మనము, దేవుడు మరియు మనము కలిసి చేసే ప్రగతిశీల ప్రక్రియనే పరిశుద్ధపరచబడడం అని అంటారు. అమ్మా, నువ్వు రాసుకోవట్లేదేంటి బిడ్డ? పెన్ను లేదా, బుక్ లేదా? నీ వెనక మాల రాస్తున్నావా? బుక్ లేదా? తీసుకోండి, పెన్ను కూడా తీసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పనా? ఏంటి స్టార్టింగ్ ఏంటి? విశ్వాసులమైన మనము మన వాస్తవ జీవితంలో క్రమక్రమముగా పాపము నుండి విడిపించబడుతూ, తర్వాత మాట, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడడానికి దేవుడు మరియు మనము కలిసి చేసే ప్రగతిశీల ప్రక్రియనే పరిశుద్ధపరచబడటం అని అంటారు. పరిశుద్ధపరచబడడం అని అంటారు. ఈ నిర్వచనం ఎవరిదంటే వేన్ గ్రూడెమ్ గారిది. ఆయన పేరు రాస్తాను ఇక్కడ. దాని కింద ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి కింద పేరు రాసుకోండి. ఇట్లా ఇన్వర్టెడ్ కామాస్ డాష్ పెట్టి వేన్ గ్రూడెమ్, WAYNE. వేన్ గ్రూడెన్ అనేటువంటి బైబిల్ పండితుడు పరిశుద్ధపరచబడటం అనే సిద్ధాంతానికి ఈ నిర్వచనం చెప్పాడు. ఓకే, దీన్ని కూడా కంఠస్థం చేయాలి. ఎవరైనా చదువుతారా? లేచి నిలబడి తెలుగు, బాయ్స్లో ఒకళ్ళు, గర్ల్స్లో ఒకళ్ళు చదవండి త్వరగా. స్టాండప్ అండ్ రీడ్. రాసుకోలేదా నువ్వు? ఆగిపోయావా? 2 సార్లు చెప్పా, మళ్ళీ చెప్పనా? నీకోసం మళ్ళీ చెప్తా. ఎవరైనా రాసుకోకపోతే రాసుకోవాలి. మనము మన వాస్తవ జీవితంలో క్రమక్రమముగా పాపము నుండి విడిపించబడుతూ క్రీస్తు సారూప్యంలోకి మార్చబడడానికి దేవుడు ప్లస్ మనము కలిసి చేసే ప్రగతిశీల ప్రక్రియనే పరిశుద్ధపరచబడటం అని అంటారు. గర్ల్స్లో ఎవరు చదువుతారు? చూసి చదవడమే, త్వరగా లేచి చదవాలి.
ఎవరు చదువురా? చదువు నాన్న, చదువు. ఎవరంట? విశ్వాసులమైన మనం అంటే ఎవరు? నువ్వు నేనే. ఓకే, మన వాస్తవ జీవితమైన పాపము నుండి ఎలా విడిపించబడతామంట? క్రమముగా విడిపించబడుతూ దేంట్లోకి మారాలి? మనందరం క్రీస్తు సారూప్యంలోకి మారాలి. ఇక్కడున్న మనం అందరం కూడా యేసు వలె మారాలి. అది మన టార్గెట్. ఆగండి. దేవుని సారూప్యంలోకి మార్చబడాలంటే ఇద్దరు పని చేయాలంట. ఎవరాళ్ళు ఇద్దరు? ఒకటి దేవుడు పని చేయాలి, రెండోది మనం కూడా పని చేయాలి. ఇంకా ప్రగతిశీల ప్రక్రియనే ఏమంటారు? పరిశుద్ధ. ప్రగతిశీల అంటే, ప్రగతి అంటే డెవలప్మెంట్ అన్నమాట. కొంచెం ఎక్కడం అన్నమాట. ఇది వేన్ గ్రూడెన్ అనేటువంటి బైబిల్ పండితుడు ఇచ్చినటువంటి నిర్వచనం. మరొక నిర్వచనం చెప్తా, రాసుకోండి. మనం పాపానికి ప్రతిరోజు చనిపోతూ, దేనికి? పాపానికి. మనం పాపానికి ప్రతిరోజు చనిపోతూ, నీతి కొరకు జీవిస్తూ దేవుని సారూప్యంలోనికి మార్చబడే కృపాసహితమైన జీవితకాల ప్రక్రియనే, దేవుని సారూప్యంలోనికి మార్చబడే కృపాసహితమైన జీవితకాల ప్రక్రియనే పరిశుద్ధపరచబడుట అంటారు. జీవితకాల ప్రక్రియనే పరిశుద్ధపరచబడుట అని అంటారు. ఎవరైనా బాయ్స్ చదవండి ఈ నిర్వచనం. బాయ్స్ ఎవరైనా? విజయరాజు రాసుకుంటున్నావా నువ్వు? ఏలు బాగాల. ఓకే. జోసఫ్ చదువు ఒకసారి. అందరూ వినాలి జాగ్రత్తగా. మనం పాపానికి ఏం చేయాలంట? ప్రతిరోజు ఏమైపోవాలి? చనిపోతూ దేని కొరకు జీవించాలి? నీతి కొరకు జీవిస్తూ. అది గోల్. అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? పాపానికి చనిపోవడం వెనక, నీతి కొరకు జీవించడం వెనక గోల్ ఏంటి? లక్ష్యం క్రీస్తు సారూప్యంలోకి మార్చబడే కృపాసహితమైన జీవితకాల ప్రక్రియ. అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రక్రియ ఎప్పుడు దాకా కొనసాగుద్ది చెప్పండి? డీటీ క్యాంప్ అయిపోతే ఇక ఈ ప్రక్రియ అయిపోయిద్దా? కాదు. మీలో ఎవరైనా నాలాగా పాస్టర్ అయితే ఈ ప్రక్రియ అయిపోయిద్దా? కాదు. సచ్చేంత వరకు జీవిత కాలం అంతా జరిగేటువంటి ఈ ప్రక్రియనే పరిశుద్ధపరచబడటం అని అంటారు. దీనిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. నంబర్ 1 నోట్ చేసుకోండి. 1, పాపము నుండి వేరైపోవడం. ఈ రెండు నిర్వచనాలని ఆధారంగా చేసుకొని మనం చేయవలసినటువంటి పనులు దీనిలో ఏమేమి ఉన్నాయంటే, 1 పాపము నుండి ఏమవ్వాలి చెప్పండి? వేరైపోవాలి. పాపము నుండి అంటే అర్థం ఏంటంటే, 1 దేవునికి అయిష్టమైన వాటి నుండి, 2 దేవుని చిత్తానికి విరుద్ధమైన వాటి నుండి. ఈ రెండింటి నుండి మనం వేరైపోవాలి. చెప్పండి, మొట్టమొదటి దేని నుండి వేరైపోవాలి? పాపము నుండి వేరైపోవాలి. అంటే అర్థం ఏంటి? దేవునికి అయిష్టమైన వాటి నుండి వేరవ్వాలి. రెండోది, దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి వాటి నుండి వేరైపోవాలి.
అసలు పరిశుద్ధపరచబడటం అంటే అర్థం సపరేషన్, వేరగుట, వేరగుట అని అర్థం. దాని మీనింగ్ ఏంటో తర్వాత చూద్దాం. రెండవది, ఒకటేమో పాపము నుండి వేరవ్వాలి, రెండవది దేవుని పోలిన జీవితాన్ని భక్తి విశ్వాసాలతో జీవించాలి. దేవుని పోలిన జీవితాన్ని భక్తి విశ్వాసాలతో జీవించాలి. దేవుని పోలిన జీవితాన్ని భక్తి విశ్వాసాలతో జీవించాలి. దాని అర్థం ఏంటంటే ఇది పాపము నుండి వేరైపోవడం, ఇది దేవుని కొరకు, దేవుని కొరకు వేరైపోవడం. అది చెప్పండి. పరిశుద్ధపరచబట్టంలో ఇమిడి ఉన్న రెండు అంశాలు ఏంటి? ఒకటి, పాపము నుండి వేరైపోవాలి, ఇది మొదటిది. రెండోది, దేవుని పోలిన జీవితాన్ని జీవించాలి, భక్తి విశ్వాసాలతో జీవించాలి. మన గురి, మన గురువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది వాళ్ళ పాస్టర్ని గురువుగా భావిస్తారు, వాళ్ళ పాస్టర్మ గారిని గురువుగా భావిస్తారు. నేను మా పాస్టర్ లాగా ఉండాలి, మా పాస్టర్మ లాగా ఉండాలి, లేదా పలానా అన్నలాగా ఉండాలి, పలానా అక్కలాగా ఉండాలని. ఎవరిని గురిగా ఎంచుకోకూడదు. మన గురి, మన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తే. రెండు మాటలు రాసుకోండి ఈ మాట. మన గురి, మన గురువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, బాబు పెళ్ళంటూ చేసుకుంటే కట్నం తీసుకోకూడదని చెప్పాను నేను. ఆయన అన్నాడు, మా పాస్టర్ గారే తీసుకున్నాడు, నేను ఎందుకు తీసుకోను అన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన ఎవరిని గురిగా పెట్టుకున్నాడు? వాళ్ళ పాస్టర్ని గురిగా పెట్టుకున్నాడు అన్నమాట. అర్థమైందా? ఓటేయడానికి డబ్బులు తీసుకోకూడదంటే మా పాస్టర్ గారే తీసుకున్నాడు, నేను ఎందుకు తీసుకోను అంటాడు. మనుషుల్ని ఎవరిని గురిగా పెట్టుకోకూడదు, గురువుగా పెట్టుకోకూడదు. మన గురి, మన గురువు ఎవరు చెప్పాలి అందరూ? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆల్రెడీ మీరు ఎవరైనా గురువుగా పెట్టుకున్నారేమో, పెట్టుకున్నారు, ఇప్పుడు తీసేయండి. ఏ మనిషి మన గురువు కాదు, ఏ మనిషి మన గురి కాదు. చెప్పండి, మన లక్ష్యం ఎవరిలాగా మారాలి? అందరూ చెప్పాలి గట్టిగా, యేసులాగా మారాలి, యేసులాగా మారాలి. మనుషుల్ని గురిగా పెట్టుకుంటే మనం ఫెయిల్ అవుతాం. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళలో బలహీనతలు కనబడినప్పుడు, వాళ్ళలో పాపాలు, లోపాలు కనబడ్డప్పుడు మనం ఈజీగా కృంగిపోతాం కదా. అందుకని ఎవరిని గురిగా పెట్టుకోవాలి మనం? చెప్పండి, యేసుని గురిగా పెట్టుకోవాలి. జీసస్ ఈజ్ అవర్ మాస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన గురువు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన గురి, మన లక్ష్యం, మన గమ్యం యేసు వలె మారడం, మన గమ్యం యేసు వలె జీవించడం. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటో చూద్దాం. డెఫినేషన్ తర్వాత దాని అర్థం. ఫస్ట్ పాయింట్ నిర్వచనం, రెండో పాయింట్ అర్థము. దాని అర్థం ఏంటో మనం చూద్దాం. శాంక్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి? గ్రీకు భాషలో శాంక్టిఫికేషన్ అనేటువంటి మాటకు ఒక పదం ఉంది, హాగి ఆస్మోస్. హాగి ఆస్మోస్ అంటే అర్థం ఏంటంటే హోలీ, పరిశుద్ధత. ఏంటి హాగి ఆస్మోస్ అంటే ఏంటి? పరిశుద్ధత, పరిశుద్ధత. ఇంకొక పదం ఉంది హగియాజో, HAGIAZO. దీని అర్థం ఏంటంటే టు మేక్ హోలీ,
తెలుగులో పరిశుద్ధులుగా చేయుట. పరిశుద్ధులుగా చేయుట, టు మేక్ హోలీ, పరిశుద్ధులుగా చేయుట. అలాగే బైబిల్ ఎన్ని భాషల్లో రాయబడింది? హెబ్రీ, గ్రీకు, ఇంకొక భాష ఉంది, ఎవరైనా చెప్పగలరా? అరామిక్ భాష. ఏంటది? అరామిక్. యేసు ప్రభు వారు మాట్లాడిన భాష అరామిక్. బాగా చదువుకున్న వాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, విలేజెస్లో సామాన్యమైన పౌరులు మాట్లాడే భాష ఆ రోజుల్లో అరామిక్ భాష. అరామిక్ భాషలో కూడా ఒక పదం ఉంది, కాడిష్, QUADDISH. క్వాడిష్. కాడిష్ అనేటువంటి అరామిక్ పదానికి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్. వేరు పరచబడుట. కాడిష్ అనే అరామిక్ పదానికి అర్థం ఏంటి? వేరు పరచబడుట, ప్రత్యేకంగా ఉండడం. అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మాట కూడా రాసుకోండి. వేరుపరచబడటం అంటే ఏంటి చెప్పాలి? ప్రత్యేకముగా ఉండటం, పరిశుద్ధపరచబడటం. కాడేష్, వేరుపరచబడటం. హోలీ, హోలీ దీని అర్థం ఏంటంటే హోలీ, ఇది కూడా పరిశుద్ధపరచబడటం, పవిత్రపరచబడటం, హోలీ. ఇప్పటి వరకు రెండు విషయాలు చూసాం మనం. ఏమేంటి చెప్పండి? ఒకటి, ఏం చెప్పలేరా? పరిశుద్ధ పరచబడుట యొక్క నిర్వచనము. రెండవది, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం. గ్రీక్ భాషలో ఉపయోగించబడిన పదం ఏంటి, దాని అసలైన అర్థం ఏంటి? అరామిక్ భాషలో ఉపయోగించబడిన పదం ఏంటి, దాని అసలైన అర్థం ఏంటి? కనుక పరిశుద్ధపరచబడుట అనేది, శాంక్టిఫికేషన్ అంటే దేవుని కొరకు మనం వేరుగా ఉండడం, దేవుని కొరకు మనం ప్రత్యేకంగా ఉండడం, దేవుని కొరకు మనం పవిత్రంగా జీవించడమే పరిశుద్ధపరచబడుట అనేటువంటి మాటకి అర్థం. ఇప్పుడు దాకా రెండు విషయాలు చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడవది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైంది. ఏంటా మూడోది? నోట్ చేసుకోండి. మూడవది, వై వి బి హోలీ. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి? వై? వాట్ ఈస్ ద నీడ్? లోకంలో చాలా మతాలు ఉన్నాయి, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళందరూ పరిశుద్ధత గురించి ఎంత గట్టిగా నొక్కి చెప్పరు. కేవలం క్రైస్తవులు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, లోకం కూడా ఎదురు చూస్తుంది. మీరు క్రైస్తవులు కదా, ఇలా ఉంటారేంటి అంటారు. అంటే లోకం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుండి? మనం పరిశుద్ధంగా జీవించాలని. వై వి బి హోలీ? మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? దెర్ ఆర్ మెనీ రీజన్స్. పరిశుద్ధత అనేటువంటి ఈ సబ్జెక్ట్ గురించి బైబిల్లో 1066 సార్లు రాయబడింది. రాసుకోండి ఈ మాట. పరిశుద్ధత అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది? 1060 సార్లు రాయబడింది. ఇది మొదటి కారణం. ఇప్పుడు చెప్పండి, ఇన్నిసార్లు ఒక సత్యం రాయబడితే అది అవసరమా అనవసరమా? చెప్పాలి గట్టిగా. అది అవసరమైన సబ్జెక్ట్ కాబట్టే అన్నిసార్లు రాశాడు అన్నమాట. చెప్పండి, పరిశుద్ధత అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? అందరూ చెప్పాలి గట్టిగా. 1066 సార్లు. కాబట్టి బైబిల్ దీన్ని ప్రాముఖ్యమైన సబ్జెక్టుగా ఎంచింది. కనుక బైబిల్ విద్యార్థులంగా, బైబిల్ చదివే వారంగా, దేవుని బిడ్డలుగా మనము దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్ నెంబర్ 2, రెండవ రీజన్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ హోలీ.
మన దేవుడు పరిశుద్ధుడు. అది మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మన గురువు పరిశుద్ధుడు. గురువు గారి అడుగు జాడల్లో మనం నడిచేవారిగా ఉండాలి. ఎక్కడుంది ఈ మాట? లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. ఎవరైనా తీసి చదవండి. అందరూ తీయాలి బైబిల్ మాత్రం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పెన్నుతో అండర్లైన్ చేయండి. నేను మీ దేవుడైన యెహోవాను. అదిగో అండర్లైన్ చేయండి. ఏమన్నాడు అక్కడ? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. దొరకలేదా ఈ వాక్యం? ఇంకా లేవియా కాండం 11వ అధ్యాయం ఎన్నో వచనం? 44వ వచనం. పెన్నుతో అండర్లైన్ చేయండి ఆ మాట. ఇప్పుడు దాకా మనం బైబిల్ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందో, తర్వాత దేవుడు ఎవరో మనం చూసాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు అసలు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలో ప్రాముఖ్యమైన 3 రీజన్స్ని మనం చూద్దాం. ABC అని రాసుకోండి. ఏ, హోలీనెస్ ఈజ్ గాడ్స్ విల్. పరిశుద్ధత అనేది దేవుని చిత్తం. మనందరి పట్ల దేవుని చిత్తం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ఎక్కడుంది ఈ మాట? 1వ దెస్సలోనిక 4వ అధ్యాయం. బైబిల్ అందరూ తీసి చూడండి. 1వ దెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. వచనం 3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అండర్లైన్ చేయండి ఆ మాట. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే ఎవరి చిత్తం చెప్పండి? దేవుని చిత్తం. కనుక వాట్ ఈజ్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధత అనేది మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఎవరి చిత్తం? దేవుని చిత్తం. రెండవది, పరిశుద్ధత అనేది హోలీనెస్ ఈజ్ ఎ గాడ్స్ కాల్. పరిశుద్ధత అనేది దేవుని పిలుపు. ఇట్ ఈజ్ ఎ గాడ్స్ కాల్. అది ఎవరి పిలుపు? దేవుని యొక్క పిలుపు. 1వ దెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడే ఉంది 4:7. పరిశుద్ధులగుటకే. అది దేవుడు ఎందుకు పిలిచాడు? మన ఇష్టానుసారంగా జీవించడానికి పిలిచింది. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి హోలీనెస్ ఈజ్ గాడ్స్ కాల్. 3వ మాట చూద్దాం. హోలీనెస్ ఈజ్ గాడ్స్ కమాండ్. పరిశుద్ధత అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండి. మరొక వచనం కూడా రాసుకోండి. 1వ పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. 1వ పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. అదిగో వ్రాయబడి ఏముంది అక్కడ? కరెక్ట్ చదవాలా? వ్రాయబడి ఉండని. ఎక్కడ రాయబడింది? ఆ లేవియా కాండంలో రాసిన దాన్ని
పేతురు ఇక్కడ కోట్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ హోలీనెస్? పరిశుద్ధత అనేది విశ్వాసులమైన మనకు ఏమై ఉన్నది? 1, అది దేవుని చిత్తమై ఉన్నది. 2, అది దేవుని పిలుపై ఉన్నది. 3, అది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. హోలీనెస్ అనేది ఒక మ్యాండేట్, అది ఒక ఆజ్ఞ, సలహా కాదు. మీరు పరిశుద్ధంగా ఉంటే మంచిది, మీరు పాపం చేయకుండా ఉంటే మంచిది అని ఒక సలహా కాదు. హోలీనెస్ ఈజ్ నాట్ ఆబ్లిగేషన్, ఆప్షనల్ బట్ ఆబ్లిగేషన్. హోలీనెస్ అనేది ఆప్షనల్ కాదు. ఏంటి మరి? ఆబ్లిగేషన్. ఆ మాట రాసుకోండి. హోలీనెస్ ఈజ్ నాట్ ఆప్షనల్ బట్ ఆబ్లిగేషన్. తెలుగులో పవిత్రత అంటే ఏదో నీకు ఇష్టమైతే ఉండడం లేకపోతే లేదు కాదు, అది తప్పనిసరి. పరిశుద్ధత అనేది ఒక విశ్వాసికి ఏంటది? తప్పనిసరి, ఆబ్లిగేషన్. హోలీనెస్ ఈజ్ నాట్ ఆప్షనల్ బట్ ఆబ్లిగేషన్. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరత ఉన్నదా లేదా? గట్టిగా చెప్పాలా? ఉన్నది. నీవు పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరత ఉందా లేదా? నేను పరిశుద్ధంగా జీవించిన అవసరత చాలా ఉంది. ఇక్కడ ఎవ్వరు కూడా ఎక్సెప్షనల్ కాదు కాదు కాదు. ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలందరూ, దేవుని బిడ్డలందరూ తప్పనిసరిగా పరిశుద్ధంగా జీవించాల్సిందే. ఎవరైనా ఒకరు ఈ విషయాలు లేచి చదవండి నోట్స్లో. పరిశుద్ధంగా మనం ఎందుకు జీవించాలి అనే పాయింట్ చదవండి, ఆన్సర్స్ త్వరగా. ఎవరైనా బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ ఎవరైనా పర్వాలేదు. చూసి చదవలేరా? చూసి చూడకుండా చదవమంటుంది, మేము చూసి చదవమంటున్నా. ఎవరు డేర్ చేయలేరా? నువ్వు చదువునాను, రాసుకున్నావా? చదువు మరి, లేచి స్టాండ్ అండ్ రీడ్. చెప్పు, మనం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరత ఉందా లేదా? గట్టిగా చెప్పు, అందరు కనపడేటట్టు. ఉందా? రైట్. ఎందుకు? పరిశుద్ధత అనే మాట బైబిల్లో 1060 సార్లు రాయబడింది, అది ఇంపార్టెంట్. రెండోది, మన దేవుడు ఎవరు? అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఉండాలి. పరిశుద్ధత అనేది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని పిలుపై ఉన్నది, అది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం తప్పనిసరిగా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు 4వ పాయింట్ చూద్దాం మనం. పాయింట్ నెంబర్ 4. త్రీ స్టేజెస్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధపరచబడటంలో 3 స్థాయిలు. తెలుగులో పరిశుద్ధపరచబడడంలో ఎన్ని స్థాయిలు? 3 స్థాయిలు. 3 స్టేజెస్ ఇన్ శాంక్టిఫికేషన్. హెడ్డింగ్ పెట్టుకోండి. 4వ హెడ్డింగ్ ఏంటి చెప్పండి? పరిశుద్ధపరచబడడంలో ఎన్ని స్థాయిలు? 3 స్థాయిలు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. శాంక్టిఫికేషన్ అనేటువంటి సిద్ధాంతం అంతా ఇక్కడే ఉంది, ఈ 3 ఉంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, చూద్దాం. దెర్ ఆర్ ద 3 స్టేజెస్ ఇన్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధపరచబడటంలో 3 స్థాయిలు ఉన్నాయి. నంబర్ 1, ఫస్ట్ స్టేజ్. దీన్ని తెలుగులో, ఇంగ్లీష్లో పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటారు. ఏంటి చెప్పండి, ఏమంటారు దీన్ని? పొజిషనల్ శాంక్టిఫికేషన్. తెలుగులో మన స్థితిలో పరిశుద్ధపరచబడ్డాం. అది ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో, అప్పుడు దేవుడు మనల్ని మన స్థితిలో ఏం చేశాడు? ఎలా మార్చాడు? పరిశుద్ధులుగా చేశాడు. వీఆర్ ఆల్ హోలీ
మనం అందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఏం చేయబడ్డారు? చెప్పాలి గట్టిగా, పరిశుద్ధపరచబడ్డాం. అవర్ పొజిషన్ ఈజ్ శాంక్టిఫైడ్. మనం స్థితిలో ఏం చేయబడ్డాం? చెప్పండి అందరూ గట్టిగా, పరిశుద్ధ పరచబడ్డాం. ఈ పొజిషనల్ శాంక్టిఫికేషన్ గురించి ఒక వచనం చదివితే మీకు అర్థమవుద్ది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 బైబిల్ అందరూ తీసి చూడాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తనేసును. ఆగండి, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి. కొరింథీలో ఉన్న, బైబిల్ చూస్తున్నారా, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, అదిగో అయిపోయింది, పరిశుద్ధ పరచబడిన వారై. అది చాలు. వారై అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? చెప్పాలి. టెన్స్లు వచ్చా? ఏం టెన్స్లు అంటే? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దేవుని సంఘము, కొరింథీ సంఘం క్రీస్తు యేసునందు ఏం చేయబడింది? పరిశుద్ధ పరచబడింది. ఏం టెన్స్ ఏంటి? గడిచిపోయిందా, జరుగుతుందా, జరగబోయేదా? పాస్ట్ టెన్స్ అని రాసుకోండి. గతించిన కాలం అనగా మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడని చూసాం. దోషిని నిన్నటి దినం డాక్ట్రిన్లో నిర్దోషిగా చేశాడు. అనగా పాపినైన నిన్ను నన్ను దేవుడు తన రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు. వీఆర్ ఆల్ సెయింట్స్ ఇన్ జీసస్. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. మనమందరము క్రీస్తులో ఎవరం? ఇప్పుడు పరిశుద్ధులం. ఎవరు మనం? చెప్పండి. క్రీస్తులో పరిశుద్ధులం. నా పేరేంటో తెలుసా? సెయింట్ రాము. నా పేరేంటి ఇప్పుడు? సెయింట్ రాము. సెయింట్ జోయల్. నీ పేరేం పేరు? సెయింట్ జోయల్, సెయింట్ జోసెఫ్, సెయింట్ మేఘనా. ఇప్పుడు అందరు రాసుకోండి మీ పేర్లు. సెయింట్ మేఘనా, నీ పేరు రాసుకో అక్కడ. ఎస్, గాడ్ మేడ్ us as saints. దేవుడు మనల్ని అందరినీ క్రీస్తులో ఏం చేశాడు? చెప్పండి. పరిశుద్ధ పరిచాడు. ఎవరు రాశారు? రాసిన వాళ్ళు చదవండి. మీరేం రాశారు? లాస్ట్ బెంచ్ వాళ్ళు చదవాలా? వెనకున్న అమ్మాయిలు, గర్ల్స్ త్వర చదవాలి. టైం అయిపోతుంది. టైం లేదు మాకు ఎక్కువ. డాక్టర్ని పెద్దది. ఏంటి, ఎవరు రాయలేదా? శ్రీవిద్య రాసావా? ఏం రాసావు? గట్టిగా చెప్పు. సెయింట్ శ్రీవిద్య. నువ్వేం పేరు రాసావు? నువ్వే గట్టిగా చెప్పు నాన్న. సెయింట్ సన్నీ, చంటి, సెయింట్ చంటి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఏడుపు వస్తుందా సెయింట్గా మారితే దేవుడు మిమ్మల్ని? సంతోషంగా ఉన్నారా, ఏడుస్తున్నారు? చెప్పండి. హ్యాపీ. రోమన్ క్యాథలిక్లో ఒక వ్యక్తికి సెయింట్హుడ్ ఇవ్వాలంటే ఎంత కష్టమో. చచ్చిపోయిన తర్వాత 50 ఏళ్ళకి ఇస్తారు సెయింట్హుడ్. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యేసునందు మనం విశ్వాసం ఉంచి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారామో దేవుడు మన అందరికీ ఏమిచ్చాడు? సెయింట్హుడ్ ఇచ్చాడు. వీఆర్ ఆల్ సెయింట్స్ ఇన్ జీసస్. దట్ మీన్స్ పొజిషనల్ శాంక్టిఫికేషన్. మన స్థితిలో మనం ఏం చేయబడ్డాం? పరిశుద్ధ పరచబడ్డాం. ఇప్పుడు చూడండి, దాని కంటిన్యూటీ చదవండి. ఇప్పుడే చదవబాకండి. సెకండ్ పాయింట్ చూద్దాం. రెండవది ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్.
ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. తెలుగులో ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే ప్రగతిశీల పరిశుద్ధత. ఏంటి చెప్పండి తెలుగులో? ప్రగతిశీల ప్రక్రియ. ప్రగతిశీల ప్రక్రియలో పరిశుద్ధత. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. కథ అంతటితో అయిపోలేదు, కథ నడుస్తుంది ఇప్పుడే. మనం రక్షింపబడిన తర్వాత ఇంకా భూమి మీదే ఉన్నాం. ఈ భూమి మీద ఏముంది? పాపం ఉంది, అపవిత్రత ఉంది. ఈ భూమి మీద సైతాన్ ఉన్నాడు, దురాత్మ శక్తులు ఉన్నాయి, దుర్మార్గులైన మనుషులు ఉన్నారు. ఈ అపవిత్రమైన లోకంలో దేవుని బిడ్డలుగా రోజు రోజు మనం పరిశుద్ధంగా ఎదుగుతూ ఉండాలి. దీన్నే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, ప్రగతిశీల ప్రక్రియ. మనం పరిశుద్ధంగా జీవించబడ్డ పరిశుద్ధులుగా అయిపోయాం. ఇంకేముంది, కథ అయిపోయింది, ఇక అయిపోయింది మన పని. ఏం అవలా, జస్ట్ మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, అంతటితో అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ కథ ప్రారంభం అవుతుంది, కొనసాగుతూ ఉంది. ఏంటి ఎలా కొనసాగుతుంది? రాసుకోండి. పరిశుద్ధ జీవితంలో రోజు రోజుకి ఎదుగుతూ, పరిశుద్ధ జీవితంలో రోజు రోజుకి ఎదుగుతూ, మన పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు సారూప్యంలోకి ఏమవ్వాలి? మనం ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ ఉండాలి. దీనినే ప్రగతిశీల పరిశుద్ధత అంటారు. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. పొజిషనల్ శాంక్టిఫికేషన్లో నువ్వు చేసేది ఏమి లేదు. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో దేవుడు పనిచేయాలి, నేను కూడా పనిచేయాలి. మన నిర్వచనంలో ఏముంది గుర్తుందా? దేవుడు మరియు మనం, దేవుడు మరియు నేను. దేవుడు నాకు సహాయం చేస్తూ ఉంటాడు, నేను కూడా దేవునికి సహకరిస్తూ పరిశుద్ధ జీవితంలో రోజు రోజుకి ఎదగాలి. ఇప్పుడు మళ్ళీ చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఆగండి. క్రీస్తు యేసునందు ఏం చేయబడ్డారు వీళ్ళందరూ? పరిశుద్ధపరచబడ్డవారు. తర్వాత ఏముందో చూడండి. అదిగో పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. ఆగండి. దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని అందరినీ? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆల్రెడీ మమ్మల్ని పరిశుద్ధులు చేశాడు కదా. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు, కానీ ఈ భూమి మీద బతికున్నంత కాలం ఎలా జీవించాలని పిలిచాడు? మనల్ని పరిశుద్ధంగా జీవించాలని పిలిచాడు. నిజానికి కొరింథీ సంఘం అంత చెడ్డ సంఘం బైబిల్లో ఏదీ లేదండి. ఎంత చెడ్డ సంఘం అసలు! ఆ కొరింథీ సంఘాన్ని చూస్తే దీన్ని పరిశుద్ధ సంఘం అంటారా? ఛీ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్ చెబుతా. 1-3 అధ్యాయాల్లో సంఘంలో కొట్లాటలు ఉన్నాయి, ఒకరికొకరికి పడదు. ఏ సంఘంలో చెప్పండి? కొరింథీ సంఘంలో. అట్లాంటి సంఘాన్ని, అట్లాంటి వ్యక్తుల్ని సెయింట్స్ అని పిలుస్తారా? చెప్పండి, పిలవరు. 1-4 అధ్యాయాల్లో. 5వ అధ్యాయంలో కొరింథీ సంఘంలో వ్యభిచారం జరుగుతుంది. ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఛీ! అలాంటి వ్యక్తిని, అలా వ్యక్తులున్న సంఘాన్ని పరిశుద్ధులను పిలుస్తారా మామూలుగా అయితే? చెప్పండి, మాట్లాడరేందండి? పిలవరు. 6వ అధ్యాయంలో కోర్టు కేసులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పగలు, ప్రతీకారాలు, కక్షలు. అంత భయంకరమైన సంఘం కొరింథీ సంఘం. అలాంటి అపవిత్రతలో జీవిస్తున్నటువంటి సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఓ కొరింథీ విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. అయితే అంతటితో అయిపోలేదు.
మీ స్థితిలో మీరు పరిశుద్ధులు, కానీ మీ జీవితంలో మీరు పరిశుద్ధంగా జీవించడం లేదు. స్థితిలో పరిశుద్ధత సరిపోదు, జీవితంలో కూడా మనం పరిశుద్ధులుగా జీవించాలని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళని ఖండిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. ఓకే, ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. 2 వచనాలు మనం చూద్దాం. 1వ దెస్సలోనిక 4వ అధ్యాయం, దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అందరు బైబిల్ తీసి చూడాలి. 4వ వచనం చదువుతున్నాం. ఇందాక 3 చదివాం మనం, ఇప్పుడు ఎన్నో వచనం? 4వ వచనం చదవండి. మీలో ప్రతి వాడు, ఒక్కళ్ళు చదవండి అమ్మా, పోటీలు పడబాకండి. దేవుని ఎదుట దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. వినండి, ఈ అపవిత్రమైన లోకంలో మన బలహీనమైన ఈ శరీరాన్ని, బలహీనమైన ఘటాన్ని ఏ పాపంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రాత్రి డివోషన్లో కూడా విన్నాం, మన చూపుల్లో పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా మాటల్లో పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలలో కూడా పరిశుద్ధంగా ఉండాలి, చివరికి మన ఆలోచనలో కూడా ఏముండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. ఘటం అంటే కొండ, ఓటి కొండ. ఈ శరీరం అనేది ఒక ఓటి కొండ లాంటిది. ఓటి కొండ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దాంతో, అవునా? అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. వాడు అంటాడు నేను పడను అంటాడు, ఆడే పడతాడు పోయి చివరికి. నేనంటే ఏమనుకున్నా, ఆషామాషి బిలీవర్ని కాదు, గట్టి బిలీవర్ని అంటాడు, ఆమె పడిద్ది పోయి. ఎవ్వరు గట్టి బిలీవర్స్ లేరండి, అందం ఓటి కొండలే. చెప్పండి, నేను ఎవరిని? ఓటి కొండను. చెప్పుకోండి అందరూ ఎవరి కాళ్ళు. నేను ఓటి కొండను కనుక పగిలిపోకుండా నన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది చెప్తుంది పౌలు ఇక్కడ. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమును కాపాడుకొనుట ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం. 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 1 కొరింథీ ఆగండి, క్షమించండి, రిఫరెన్స్ తప్పు, అది కాదు. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం. 1 కొరింథీ కాదు, 2 కొరింథీ. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి, దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రంగా ఇది మన బాధ్యత. అర్థమైందా? దేవుడి బాధ్యత ఏంటంటే, ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవి, డీటీ క్యాంప్కి వెళ్ళొచ్చావు, అలాంటి సూపు చూడకూడదు, అలాంటి వాటిని చూడకూడదు, వాళ్ళతో చాటింగ్ చేయకూడదు, అటు వెళ్ళకూడదు, ఆ ఇంటికి వెళ్ళకూడదని చెప్తాడు. ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆయన పని అది. మరి మన పని ఏంటి? 7:1 ఏంటి మన పని? చదువుతున్నా చూడండి, మన పని ఏంటో. మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో, రాసుకోండి, దేవుని భయం కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి? దేవుని భయం. దేవుని భయంతో పరిశుద్ధతను ఏం చేయాలంట? సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే చెప్పండి పవిత్రులుగా చేసుకో. రాసుకోండి ఆ మాట. మనల్ని మనమే పవిత్రులుగా చేసుకోవాలి. ఆల్రెడీ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ డైలీ లైఫ్లో, ఈ జీవిత విధానంలో మనం కాలేజీకి వెళ్తున్నప్పుడు, లేకపోతే పనికి వెళ్తున్నప్పుడు, ఇంకో చోటకు వెళ్తున్నప్పుడు, ప్రయాణమై వెళ్తున్నప్పుడు భయంకరమైన కల్మషం అన్న నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పవిత్ర పరుచుకోవాలి. మీరు వైట్ డ్రెస్ చేసుకొని
ఇక్కడి నుంచి గడియార స్తంభం దాకా పోయి వచ్చారనుకో నడిచి, రోడ్డు మీద ఉన్న దుమ్ము తీసి మన మీద వేసుకుంటామా? దానికదే వచ్చి పడిద్దా? చెప్పాలి అందరూ. దానికదే వచ్చి పడిద్ది, ఎవరు వేసుకోరు మీద. అలాగే విశ్వాసులమైన మనము ఈ అపవిత్రమైన లోకంలో వెళ్తూ ఉంటే చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనుషులు చెప్పుకునే సంభాషణలు మన మీద పడతా ఉంటాయి. మన హృదయాన్ని ఏం చేస్తుంటాయి? అవన్నీ కల్మషం చేస్తూ ఉంటాయి. ఏం చేయాలి మరి అప్పుడు? ఆ వైట్ డ్రెస్ని ఏం చేయాలి? రేపు శుభ్రం చేసుకోవాలి. చేసుకోకుండా వరుసగా వారం రోజులు వేసుకుంటే వైట్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ అయిపోయింది. అంతేనా? ఏమైపోయింది? వైట్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ అయిపోయింది అన్నమాట. రేపు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. ఎప్పటికప్పుడు మనల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. యేసు రక్తములో మనల్ని కడుక్కుంటూ ఉండాలి. ఆ కల్మషం మనకు అంటకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరి పని? దేవుని పని. చెప్పండి, ఎవరి పని ఇది? మన పని, నా పని, నీ పని అది. ఈ అపవిత్రమైన లోకంలో ఎటువంటి కల్మషం మనకు తోచకుండా, ఎటువంటి మలినం మనకు కాకుండా, చెడ్డ మాటలు మనం వినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. అలా ఉండకపోతే ఈజీగా మనం పాపంలో పడిపోతాం. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నేను మీలాగా కొత్తగా మారు మనసు పొందా, DT క్యాంప్కి వెళ్ళా, ఇలాంటి క్యాంప్కి వచ్చా, దేవుని నమ్ముకున్నా, ఇక దేవుని కొరకు బాగా జీవించాలనుకున్నా. వింటున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులకి ఎవరో కొత్తగా సినిమా విడుదలైతే ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ ఎలా ఎక్స్పోజింగ్ చేసిందో చెప్పుకుంటున్నారు. నేను పోయి చెవులారా విన్నా, మనసారా విన్నా. అంటే ఏమైంది? అలా వినటం వల్ల ఆ కల్మషం అంతా ఎవరికి వచ్చింది? ఇప్పుడు నా హృదయానికి తగిలింది. మీరు ఆశ్చర్యపోతారు, అర్ధగంటలో సినిమా హాల్లో ఉండ, విదిన్ 30 మినిట్స్లో ఉన్నానన్నమాట. అరే చాలా విచిత్రం. DT క్యాంప్కి వెళ్ళాం, దేవుని వాక్యం విన్నాం, దేవుని శిష్యుడిగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం. అరగంటలో పోయి సినిమా హాల్లో ఉన్నాం. ఆడకెళ్ళి కూర్చొని అసలు నేను ఎవరిని, ఈడకి ఎందుకు వచ్చాను అని ప్రశ్న వేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకు వచ్చాం? ఊరకనే వచ్చామా? చెప్పండి, ఎందుకు వచ్చాం? మాట్లాడరండి అయ్యా. ఆ కల్మషం ఏమైంది? ప్రభావితం చేసింది. ఆడ కూర్చొని ఆడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా, తప్పైపోయింది ప్రభా, క్షమించు, పొరపాటున ఇచ్చాను, నేను అనవసరంగా చెడ్డ మాటలు విన్నానని. అక్కడ ఉండబుద్ధి కావట్లా నాకు. అసలు అక్కడ ఎందుకు ఉండబుద్ధి కావట్లేదో తెలుసా? నేను నిజంగా రక్షింపబడ్డా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా రక్షింపబడిన వాడు పాపములో పడిపోడు అని కాదు, పాపములో నిలవలేడు. రాసుకోండి ఆ మాట. నిజంగా రక్షింపబడిన వ్యక్తి పాపములో పడిపోడు అని కాదు, కానీ నిజంగా రక్షింపబడిన వ్యక్తి పాపములో పడిపోడు అని కాదు, కానీ రాశారా? నిజంగా రక్షింపబడిన వ్యక్తి పాపములో పడిపోడు అని కాదు, కానీ పాపములో నిలవలేడు. బ్రాకెట్లో కొనసాగడు, బ్రాకెట్లో నిలవలేడు. ఏం చేయడు? కొనసాగడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. హూ ఆర్ యూ? నువ్వెవరివి? నువ్వు ఏడకొచ్చావు? యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. లే లే అంటున్నాడు. ఎవరు? లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు. సినిమా ప్రారంభమైంది, చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకు ఎంజాయ్మెంట్ లేదు. బాధ, వేదన, కన్నీరు, అపరాధ భావన, గిల్టీ ఫీలింగ్. అసలు నేను ఎవరిని? యేసు ప్రభు శిష్యుడిని. శిష్యుడిగా ఉండటానికి తీర్మానం చేసుకున్నవాడిని నేను వచ్చి ఏడున్నానేంది? అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెంటనే లేచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఆ గేట్ మ్యాన్తో అంటున్నా, గేట్ ది, బయటికి వెళ్ళాలని. గేటా? ఇప్పుడేం గేట్ రా బాబు, గేటుకి ఇంటర్వెల్ దాకా గేట్ తీసేది లేదా అంటున్నాడు. లేదు లేదు గేట్ తీ అంటున్నా. నేను తీను అంటున్నాడు. గేట్ తీస్తావా తీవా? తీయపోతే గోడ దూకెళ్తా అన్నా. చూసేవా, అక్కడ నిలవలేకపోతున్నాను అన్నమాట. ఇది మీకు బాగా ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం పంది గొర్రె ఉపమానం చెప్తా, రాసుకోండి. ఎగ్జాంపుల్, గొర్రె పంది. గొర్రె పాప బురదలో పడుద్దా పడదా అంటే పడదు, కానీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి? గొర్రెకి. గొర్రె బురదలో పడితే ఏం చేసిద్ది? అలాగే ఉంటుందా? ఉదుటిన పైకి లేచి బయటకు వస్తుందా?
చెప్పరేంటమ్మా? బయటకు వచ్చి గోడకేసి రుద్దుకుంటుంది అనమాట. ఈ బురద పోయిందా రుద్దుతూనే ఉంటుంది అది. ఇప్పుడు పంది పోయి బురదలో పడింది, ఇప్పుడు ఏం చేస్తుంది అది? చెప్పాలి, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాని నోట్లో మైకు పెట్టి, పంది గారు ఎలా ఉన్నారు మీరు, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? ఓ, స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుంది, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మడ్. ఈ బురదను నేనేం చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తారా అంటుంది అనమాట. ఎవరు? పంది. పంది మారు మనసు లేనటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. మారు మనసు లేని వ్యక్తి సినిమా హాల్లోకి వెళ్ళిపోతే, అపవిత్రతలోకి వెళ్ళిపోతే ఆ అపవిత్రతని ఎంజాయ్ చేస్తాడు అంతే, గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. కానీ గొర్రె అసలు పడదు. పొరపాటున ఎప్పుడన్నా కాలు జారి పడితే క్షణం కూడా నిలబడదు. ఇప్పుడు మీ అందరు పరిశీలన చేసుకోండి. మీరు మారు మనసు పొందారా లేదా అంటానికి ఇదే సూచన. మీరు నిజంగా మారు మనసు పొందితే పాపంలో పడరు అని కాదు, పాపములో నిలవలేరు, పాపాన్ని ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావంటే నీకు ఇంకా నిజమైన రక్షణ రాలేదని అర్థం. ఇప్పుడు చెప్పండి, పాపంలో పడిపోకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? చెప్పరేందండి? నేను. ఎప్పుడైతే వాళ్ళు అపవిత్రత గురించి మాట్లాడుకుంటున్నారో అక్కడికి నేను వెళ్ళినప్పుడు వెంటనే అడుగు వెనక్కేయాల్సింది. వెనక్కేయాల, అక్కడే నిలబడి వాళ్ళు చెప్పుకునేది వింటా ఉన్నాం అన్నమాట. వింటా. చూసారా, ఆ చెడు ఆలోచన మెల్లమెల్లగా లోపలికి వచ్చేసింది. అది నిలవనీయలేదు, తీసుకెళ్ళి బురదలో పడేసి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు దాకా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? ఎవరు మాట్లాడరేంటమ్మా? సత్యంత వరకు జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి యవనస్తులు అనుకుంటారు చాలామంది, అమ్మయ్యా పెళ్ళైతే ఈ శోధనలన్నీ పోతాయి అంటారు. ఒట్టిదే, పెళ్ళైనోడిని నేను చెబుతున్నా, పెళ్ళైతే శోధనలు ఎక్కువ అవుతాయి. పెళ్ళైన పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యా చెప్పండి, ఉన్నాయా పోయినాయా? బర్నబాస్ గారు, ప్రకాష్ బాల్ గారు చెప్పండి, భరత్ బాబు గారు వీళ్ళకి చెప్పండి, ఉన్నాయా పోయినాయా? ఇంకెక్కువైనాయి. చాలామంది అక్కడ అనుకుంటారు, మేము కూడా అక్కడ అనుకున్నాం, అమ్మయ్యా పెళ్ళైపోతే ఈ శోధనలన్నీ పోతాయి. ఏడకపోవు, అక్కడే ఉంటే ఇంకెక్కువ అవుతాయి. కనుక ఎప్పుడు దా జాగ్రత్తగా ఉండాలి మనం? సత్యంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అది డీటీ క్యాంప్ అయిపోయేంత వరకు కాదు, జీవిత కాలం వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో నీవు నేను బాగా పనిచేయాలి. దేవుడు చేసే పని రాసుకోండి, దేవుని పని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మన పని ఆ హెచ్చరికలకు లోబడాలి. అది దేవుని పని. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, మన పని దేవుని హెచ్చరికలకు ఏం చేయాలి? మనం లోబడాలి. హెచ్చరికలకి జాగ్రత్త పడాలి. లేకపోతే శాంక్టిఫికేషన్లో మనం ఎదగలేం, పరిశుద్ధతలో మనం ఎదగలేం, ఫెయిల్ అయిపోతాం. చివరిగా మూడవది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. పరిపూర్ణమైన పరిశుద్ధత, లేకపోతే సంపూర్ణమైన పరిశుద్ధత. రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఆగండి దయచేసి, 8:29, 1:29 కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు, అండర్లైన్ చేసుకోండి, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇదండి పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అంటే సంపూర్ణమైన పరిశుద్ధత. వినండి, ఈ భూమి మీద ఎవ్వరు కూడా సంపూర్ణ పరిశుద్ధులు కారు. ఆ మాట రాసుకోండి. ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా సంపూర్ణ పరిశుద్ధులు కారు.
మరి సంపూర్ణ పరిశుద్ధులకు ఎప్పుడు ఎదుగుతాం? ఈ భూమి మీద రాసామమ్మా మాట, ఈ భూమి మీద ఎవరు సంపూర్ణ పరిశుద్ధులు కారు. మరి ఎప్పుడు సంపూర్ణ పరిశుద్ధులు అవుతాం? మనం పరలోకం వెళ్ళిన తరువాతే రాసుకోవాలి ఈ మాట. ఎప్పుడు? మనం పరలోకం వెళ్ళిన తర్వాతే సంపూర్ణ పరిశుద్ధులుగా మారతాం. సంపూర్ణ పరిశుద్ధులుగా మారతాం. సంపూర్ణ పరిశుద్ధులు ఎప్పుడు అవుతాం చెప్పండి? పరలోకం వెళ్ళి యేసు వచ్చాక, మనం సచ్చాక. అది యేసు వస్తే మనం రూపాంతరం చెంది ఎత్తబడతాం, అప్పుడు మనం సంపూర్ణ పరిశుద్ధులు అవుతాం. లేకపోతే యేసు రాకముందే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సంపూర్ణ పరిశుద్ధతలోకి మనం ఎదుగుతాం. దాని పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అంటే చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది ఏంటి? పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? మన స్థితిలో మనం పరిశుద్ధులం. వీఆర్ ఆల్ సెయింట్స్. నా పేరేంటి? సెయింట్ రాము. నీ పేరేంటి? సెయింట్ మేఘన. చెప్పమ్మా నీ పేరేంటి? సెయింట్ నాన్సీ. సెయింట్ మర్చిపోవద్దు, నువ్వు సెయింట్వి. ఇక్కడ నుంచి మీరు నోట్స్ మీద ఆ పేరు రాసుకోండి. అప్పుడు మీకు అర్థమైంది, ఓ నేను సెయింట్ని, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ ఎ రిమైండర్. సెయింట్ అనేది బిరుదు కాదు, ఇట్ ఈస్ ఎ రిమైండర్. రాసుకోండి ఆ మాట. సెయింట్ అనే పదం బిరుదు కాదు, నేను పరిశుద్ధంగా జీవించాలి అని నాకు జ్ఞాపకం చేసేటువంటి ఒక గుర్తు. ఇట్ ఈస్ ఎ రిమైండర్. ఇట్స్ ఎ రిమైండర్. ఇట్స్ ఎ రిమైండర్. చాలాసార్లు సైతాన్ చెప్తా ఉంటాడు, ఏం పర్వాలేదులే, అందరూ చేస్తున్నారులే, నువ్వు కూడా చేస్తున్నావు, ఏం కాదు, పాస్టర్లే చేస్తున్నారు కానీ అంటాడు సైతాన్. అప్పుడు చెప్పు, సైతానా, లేదు లేదు, ఐఎమ్ ఏ సెయింట్. నేను ఎవరిని? సెయింట్ని. దేవుడు నన్ను ఏం చేశాడు? పరిశుద్ధ పరిచాడు. కాబట్టి ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? పరిశుద్ధంగా రోమన్ క్యాథలిక్లకి సెయింట్ అనేది బిరుదు, కానీ విశ్వాసులమైన మనకి సెయింట్ అనేది బిరుదు కాదు, అది ఒక బాధ్యతని గుర్తు చేసేటువంటి ఒక చిహ్నం. బాధ్యతని గుర్తు చేసే ఒక చిహ్నం. తర్వాత ఈ మూడింటిని మరో విధంగా చూద్దాం. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? పొజిషనల్ శాంక్టిఫికేషన్. రెండవది ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. మూడవది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. తెలుగులో చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? స్థితిలో పరిశుద్ధులం. రెండవది ఏంటి? రెండవది ప్రగతిశీల పరిశుద్ధత. మూడవది సంపూర్ణ పట్టు. దీనికి 3 పేర్లు పెట్టవచ్చు. దీన్నే జస్టిఫికేషన్ అంటారు. రాసుకోండి. పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటే జస్టిఫికేషన్. నిన్న మనం చెప్పుకున్నామే సిద్ధాంతం. వీఆర్ జస్టిఫైడ్. మనం నిర్దోషిగా జస్టిఫై చేయబడ్డాం. ఇక్కడ మనం దేని నుంచి విడిపించబడుతున్నామంటే వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. ఇది దేని నుంచి విడిపించబడ్డాం? తెలుగులో రాసుకోండి. పాప శిక్ష నుండి మనం విడిపించబడ్డాం. వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. పాప శిక్ష నుండి మనం విడిపించబడ్డాం. రెండోది ఏంటి చెప్పండి? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ శాంక్టిఫికేషన్. ఇది శాంక్టిఫికేషన్ సిద్ధాంతం. ఒకటోదేమో జస్టిఫికేషన్, రెండోది ఏంటి? శాంక్టిఫికేషన్. దీనిలో వీ హ్యావ్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. Redeemed from the power of sin.
పవర్ ఆఫ్ సిన్. తెలుగులో పాపపు శక్తి నుండి విమోచింపబడ్డాం. ఇందాకేమో పాప శిక్ష నుండి, ఇప్పుడేమో పాపపు శక్తి నుండి. ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ వీ హ్యావ్ రిడీమ్డ్. ఇదిగో రాశాను చూడండి బోర్డు మీద, రిడీమ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, పాపపు శక్తి నుండి. చివరిగా మూడోది చెప్పండి, మూడో మాట ఏంటి? పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ డాక్ట్రిన్ పేరు ఏంటంటే గ్లోరిఫికేషన్. ఇది ఒక సిద్ధాంతం. ఇది మనకు 3 రోజుల ప్రోగ్రాం కాబట్టి చెప్పుకోలేకపోయాం. 4 రోజులైతే ఈ డాక్ట్రిన్ రేపు చెప్పుకునేవాళ్ళం. ఈ డాక్ట్రిన్ పేరు ఏం పేరు? గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. తెలుగులో మహిమపరచబడుట. ఒకవేళ ఇది 4 రోజుల డిటి క్యాంప్ అయితే 3 డాక్ట్రిన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ రోజు జస్టిఫికేషన్, రెండో రోజు శాంక్టిఫికేషన్, మూడో రోజు గ్లోరిఫికేషన్. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో ఆ సిద్ధాంతాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ కూడా రిడీమ్డే. వీ విల్ బి రిడీమ్, వీ విల్ బి, అది ఇది భవిష్యత్తులో జరగబోయేది. వీ విల్ బి రిడీమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. తెలుగులో పాపపు ఉనికి నుండి రక్షింపబడతాం. దేని నుండి చెప్పండి? పాపపు ఉనికి నుండి. ఓకే, ఒకసారి బోర్డు వైపు చూడండి. పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. దానిలో ఏం జరిగింది? వీ హ్యావ్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. పెనాలిటీ అంటే శిక్ష. పాప శిక్ష నుండి మనం విడిపించబడ్డాం. అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1 నిన్న చెప్పుకున్నాం దాన్ని. రెండవది ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే డాక్ట్రిన్ ఆఫ్ శాంక్టిఫికేషన్, ఈరోజు చెప్పుకునే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ సిద్ధాంతంలో ఏం చేస్తామంటే వీఆర్ రిడీమింగ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. ఈ మధ్యకాలం అంతా యేసుప్రభువుని వెంబడించడం మొదలుపెట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా పాపము యొక్క శక్తి నుండి మనం ఏం చేయబడుతున్నాం? విడిపించబడతాం. అంటే పాపము ఇక మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. అది పాపం మనల్ని ఏలడానికి వీల్లేదు. దాని పవర్ నుండి మనం ఏం చేయబడుతున్నాం? విడిపించబడుతున్నాం. పాపపు శక్తి నుండి. మొదటిది పాపపు శిక్ష నుండి. రెండవది చూసి చెప్పండి బోర్డు మీద, పాపపు శక్తి నుండి. మూడవది పాపపు ఉనికి నుండే విడుదల పొందుతాం. ఈ భూమి మీద ఉండమేక ఇక పాపము, శోధనలు, సైతాను, ఈ శరీర స్వభావం ఏముండవు. ఎక్కడ? పరలోకంలో. పాపపు ఉనికి నుండి పూర్తిగా మనము విమోచింపబడేదే గ్లోరిఫికేషన్. ఇప్పుడు చెప్పండి, మనం జస్టిఫికేషన్లో ఉన్నామా? ఇప్పుడు శాంక్టిఫికేషన్లో ఉన్నామా? గ్లోరిఫికేషన్లో ఉన్నామా? అమ్మయ్యా, ఏం అర్థం కాలేదుగా. దేవునికి స్తోత్రం. ఏం అర్థం కాకపోయినా దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు జస్టిఫికేషన్ పీరియడ్లో ఉన్నామా? మనము శాంక్టిఫికేషన్ పీరియడ్లో ఉన్నామా? గ్లోరిఫికేషన్ పీరియడ్లో ఉన్నామా? గట్టి చెప్పండి అమ్మా, మీకు ఏం అర్థమైందో చెప్పండి. శాంక్టిఫికేషన్ పీరియడ్లో. ఎందుకంటే జస్టిఫికేషన్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పాపపు శిక్ష నుండి ఆల్రెడీ ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో ఇప్పుడు పాపపు శక్తి నుండి విడిపించబడుతూ ఉన్నాం. ఏ పాపం కూడా మనల్ని ఏలలేదు. ఏ పాపం కూడా మన మీద ప్రభుత్వం చేయలేదు. దానికి పవర్ లేదు. ఆ పవర్ నుండి విడిపించబడ్డాం. గ్లోరిఫికేషన్లో, పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్లో ఇక పాపపు ఉనికి నుండే, ఆ ప్రెజెన్స్ నుండే పూర్తి విడుదల వస్తుంది. ఇక పరలోకంలో పాపం లేదు, అక్కడ శోధనలు లేవు, ఏం లేవు అక్కడ.
ఉన్నాయా లేవా? శోధనలు లేవు. సైతాన్ లేడు. సైతాన్ నరకంలో ఉంటాడు, మనం పరలోకంలో ఉంటాం. పూర్తిగా మనం క్రీస్తు వలె మనం అక్కడ మారిపోతాం. క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడతాం. తర్వాత ఒక టేబుల్ చూద్దాం. ఇప్పుడు దాకా నిర్వచనం చూసాం. రెండోది సాంక్టిఫికేషన్ యొక్క అర్థం ఏంటో చూసాం. మూడోది మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలో చూసాం. నాలుగోది పరిశుద్ధపరచబడటంలో ఉన్న 3 స్థాయిలు, 3 స్టేజెస్ ఏంటో మనం చూసాం. ఇప్పుడు మనము జస్టిఫికేషన్కి సాంక్టిఫికేషన్కి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం. హెడింగ్ పెట్టుకోండి. 5వది, పాయింట్ నెంబర్ 5, డిఫరెన్సెస్ బిట్వీన్ జస్టిఫికేషన్ అండ్ సాంక్టిఫికేషన్. నిన్న సిద్ధాంతానికి ఈరోజు సిద్ధాంతానికి ఉన్నటువంటి కొన్ని తేడాలు మనం చూద్దాం. అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. హెడింగ్ పెట్టుకోండి. నెంబర్ ఎంత? పాయింట్ నెంబర్ ఎంత? పాయింట్ నెంబర్ 5. నీతిమంతులుగా తీర్చబడుటకు డాష్. రెండోది ఏంటి? పరిశుద్ధ పరచబడుటకు మధ్య ఉన్న వ్యత్యాసాలు లేకపోతే తేడాలు. మీకు ఎట్లా అర్థమైతే అట్లా రాసుకోండి. డిఫరెన్సెస్ బిట్వీన్ జస్టిఫికేషన్ అండ్ సాంక్టిఫికేషన్. ఒక టేబుల్ వేసేయండి. అది ఈ టేబుల్ ఈ పక్కన ఏంటి? జస్టిఫికేషన్. ఈ పక్కన ఏంటి? సాంక్టిఫికేషన్. అండర్లైన్ చేసుకో. ఇవి వరుసగా మనం చూద్దాం. త్వరగా రాసుకోవాలి, టైం అయిపోతుంది. నంబర్ 1, జస్టిఫికేషన్ అనేది దేవుని వరము. దీనికోసం మనం ఏమైనా కష్టపడ్డామా? చెప్పండి. ఏం కష్టపడలా. దేవుడు దాన్ని మన గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ సాంక్టిఫికేషన్ అనేది దేవుని చిత్తం. ఇంగ్లీష్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుని వరం, ఇదేమో మన పట్ల దేవుని యొక్క చిత్తం. రెండవ తేడా రిలేషన్షిప్ విత్ గాడ్. జస్టిఫికేషన్ అంటే దేవునితో సంబంధం. ఇటువైపు రండి. సాంక్టిఫికేషన్ అంటే దేవునితో సహవాసం. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బట్ ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్. Justification is a relationship with God, but sanctification is a fellowship with God. జస్టిఫికేషన్లో మన పొజిషన్ మారిపోయింది. అది మన స్థితిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. దోషి ఎలా మారిపోయాడు? నిర్దోషిగా మారిపోయాడు. అది పొజిషన్ మారిపోయింది. సాంక్టిఫికేషన్లో మన క్యారెక్టర్ మారిపోయింది, మన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అక్కడేమో స్థితిలో మార్పు, ఇక్కడేమో ప్రవర్తనలో మార్పు. నాలుగవది కంప్లీట్ ఇన్ ఎ మూమెంట్. ఇది ఒక్క క్షణంలో జరిగిపోయింది. దేవా, నేను పాపినయ్యా, నా కొరకు సిలువలో రక్తం చిందించేవయ్యా, నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నేను దోషినయ్యా, నన్ను నిర్దోషిగా మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నిన్ను క్షమించాడు. దోషినైన నిన్ను ఎలా మార్చాడు? నిర్దోషిగా మార్చాడు. ఎంత టైం పట్టింది దేవునికి? ఒక క్షణం. కానీ సాంక్టిఫికేషన్ అనేది ఒక క్షణంలో జరిగేది కాదు. చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? జీవిత కాలం జరుగుతూ ఉంటుంది. అది ఇది ప్రోగ్రెసివ్ కదా. జీవిత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది.
ఐదవ తేడా. జస్టిఫికేషన్లో ఎవరు పనిచేశారు? ఎంతమంది పనిచేశారు? దేవుడు ఒక్కడే పనిచేశాడు. ఇప్పుడు చెప్పండి, సాంక్టిఫికేషన్లో ఎవరు పనిచేస్తారు? దేవుడు ప్లస్ మనము పనిచేయాలి. తేడాలవి. ఆరవది, ఇక్కడేమో పాపపు శిక్ష నుంచి విడుదల పొందాం. సాంక్టిఫికేషన్లో చెప్పాలా? 4 సార్లు చెప్పా ఇందాక మీకు. పాపపు శక్తి నుండి విడుదల. అక్కడేమో పాపపు శిక్ష నుండి, ఇక్కడేమో పాపపు శక్తి నుండి. జస్టిఫికేషన్లో పనిచేసింది ఎవరంటే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మనకి సిలువ మీద మన శిక్షను భరించి మనకు పాప క్షమాపణ ఇచ్చాడు, దోషిని నిర్దోషిగా చేస్తాడు. సాంక్టిఫికేషన్లో పనిచేసే దేవుడు ఎవరంటే త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చెప్పండి మనల్ని ఏం చేస్తుంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదండి. ఓకే, ఒకసారి చూద్దామా? బోర్డు చూడండి ఇక అందరిక. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జస్టిఫికేషన్ అండ్ సాంక్టిఫికేషన్? మీరు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. మీరేమో జస్టిఫికేషన్లో ఏం జరిగిందో చెప్పండి, మీరు అందరూ సాంక్టిఫికేషన్లో ఏం జరిగిందో చెప్పండి. ఓకే, రెడీయా? చెప్పండి. జస్టిఫికేషన్ నెంబర్ 1, అది దేవుని వరం. మీరు చెప్పండి. అది దేవుని చిత్తం. 2, దేవునితో సంబంధం. మీరు చెప్పండి. అది దేవునితో సహవాసం. 3వది, మన స్థితిలో మార్పు వచ్చింది, మనం సెయింట్స్ అయిపోయాం. చెప్పండి మీరు. మన ప్రవర్తనలో ఏం రావాలి ఇప్పుడు? మార్పు. నెక్స్ట్ 4, అది ఒక క్షణంలో జరిగింది. మీరు చెప్పండి. అది జీవితకాలం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటది? దేవుడు ఒక్కడే పనిచేశాడు. ఇక్కడ ఎవరు పనిచేయాలి? దేవుడు పనిచేయాలి. మనం పని చేయకపోతే జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన బాధ్యత కూడా ఉన్నది. నెక్స్ట్, పాపపు శిక్ష నుంచి విడుదల పొందాం, పాపపు శక్తి నుంచి మనం విడుదల పొందుతూ ఉంటాం. కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చివరిగా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్యం అది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆయన నీ హృదయంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత పాయింట్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 6వ పాయింట్ రాసుకోండి. విశ్వాసి పాపములో పడిపోతే ఏం జరుగుతుంది? హెడ్డింగ్ పెట్టుకోండి. నంబర్ 6, విశ్వాసి పాపములో పడిపోతే. చెప్పండి. 6వ పాయింట్ ఏంటి? విశ్వాసి పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది? ఇది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇది నీకు అర్థమైతే నువ్వు పాపం చేయడానికి భయపడతావు. What happened when the believer falls into sin? విశ్వాసి పాపంలో పడితే ఏం జరుగుతుంది? రాసుకోండి. నెంబర్ 1, రక్షణ కోల్పోడు, కానీ రక్షణానందాన్ని కోల్పోతాడు. ముందు రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కీర్తన 51:12. నెక్స్ట్ నెంబర్ 2,
దేవునితో సంబంధాన్ని కోల్పోడు, కానీ సహవాసాన్ని కోల్పోతాడు. నంబర్ 3, సాక్ష్యాన్ని కోల్పోయి దేవుని నామానికి అవమానం తీసుకొస్తాడు. దేవుని నామానికి ఏం తీసుకొస్తాడు? అవమానం తీసుకొస్తాడు. రెఫరెన్స్ రాసుకోండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. నెక్స్ట్ 4. ఆరోగ్యాన్ని కోల్పోతాడు. దేవుని శిక్షకు గురవుతాడు. ఐదవది, తాత్కాలికంగా దేవుని దీవెనలు కోల్పోతాడు. దేవుని యొక్క దీవెనలు కోల్పోతాడు. దీస్ ఆర్ ద 5 కాన్సిక్వెన్సెస్ బై ఫాలింగ్ ఇన్ ద సిన్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి పాపములో పడిపోతాడా? పడిపోయే అవకాశం ఉన్నది. గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎప్పటిదాకా వచ్చేదాకా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంది అవకాశం? నేను పడను, నా అంత గట్టివాడు ఎవడలేడు అంటానికి వీల్లేదు. ఇందాకనే చెప్పా. పేతురు అన్నాడు ఒకసారి, ఏంది ప్రభువా, ఈ రాత్రి మేమందరం అభ్యంతర పడతామా? వీళ్ళందరూ పడినా నేను మాత్రం పడినా అన్నాడు. ఎవరు? పేతురు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకురా అట్లా మాట్లాడతావు? అసలు నీ సంగతి తెలుసా? ఈ రాత్రే కోడి కుయ్యక ముందే 3 సార్లు నన్ను ఎరగనని నీవు అబద్ధం ఆడతావు, జాగ్రత్త అన్నాడు. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ యూ అండ్ మీ. చూడండి, ఒకవేళ విశ్వాసి పాపంలో పడిపోతే మొట్టమొదటి చెప్పండి, రక్షణ కోల్పోడు, కానీ ఏం కోల్పోతాడు? రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. చదవండి ఎవరైనా. కీర్తన 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఇది దావీదు యొక్క ప్రార్థన. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు రక్షణానందాన్ని కోల్పోయాడు. గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. లూథరన్ సంఘ ఆరాధనలో ఈ పాట ఉంటుంది. ఈ పాట, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. ఎక్కడుంది? ఎన్నో వచనం? అది చూడండి, అక్కడే ఉంది చూడండి. ఎన్నో వచనం? 51వ కీర్తన 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను. అక్కడే ఉంది చూడండి, బైబిల్లో మాటలే. నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. పెద్ద పెద్ద భక్తులు ఈ పాటని లూథరన్ సంఘ ఆరాధనలో పెట్టారు. ప్రతి ఆదివారం పాడతారు. ఎందుకంటే ప్రతి ఆదివారం మన పాపాల విషయమై ఏం చేయాలని? పశ్చాత్తాపడం. వెరీ డెప్త్ మీనింగ్ సాంగ్, మీనింగ్ఫుల్ సాంగ్.
కాబట్టి మనం పాపం చేసినప్పుడు రక్షణ కోల్పోం. ఏం కోల్పోతాం? రక్షణానందాన్ని కోల్పోతాం. రెండోది చెప్పండి, సంబంధం కోల్పోడు, కానీ ఏం కోల్పోతాడు? సహవాసాన్ని కోల్పోతాడు. తండ్రికి నీకున్న సంబంధం ఏం పోదు. మీ నాన్న పేరు ఏం పేరు? జోసెఫ్. శ్రీను కుమారుడు జోసెఫ్ చక్కగా దేవుని నమ్ముకున్నాడు, ప్రార్థనకు వెళ్తున్నాడు, యూత్ మీటింగ్లో చక్కగా పాటలు పాడుతున్నాడు. వెరీ గుడ్. ఎవరనుకున్నావు? జోసెఫ్ ఎవరి కొడుకు? శ్రీను కుమారుడు. ఒకవేళ జోసెఫ్ పెద్ద గజ దొంగ మారాడు అనుకోండి, అప్పుడేమంటారు? శ్రీను కొడుగా అంటారు. సంబంధం పోదు, కానీ ఏం తెగుద్దో ఇద్దరి మధ్య? సహవాసం. నానా, నీ ముందు నేను తలెత్తుకొని తిరగలేను నాన్న. సంబంధం ఏమైపోయింది? సహవాసం దూరం. సంబంధం అలాగే ఉంటుంది. మనం దేవుని బిడ్డలమే, దేవుడు నీకు తండ్రే, నువ్వు కుమారుడివే, నువ్వు కుమార్తెవే, కానీ దేవునితో సహవాసం ఏమైపోయింది? దూరం అయిపోద్ది. మూడవది, సాక్ష్యాన్ని కోల్పోతాం. దేవుని నామానికి ఏం తీసుకొస్తాం? అవమానం. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంది, మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య ఏం చేయబడుతుంది? దూషింపబడు. నాలుగవది, దేవుని శిక్షకు గురవుతాం. ఆ శిక్ష ఒకసారి అనారోగ్యం అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా. శిక్ష అంటే నరకం కాదండి. ఇక్కడ ఇందాక చూసాం రోమా 8:1, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇది ఎక్కడ అనుకున్నా శిక్ష ఇక్కడే. అర్థమైంది? ఈ భూమి మీదే ఒక్క దెబ్బ కొట్టి మంచం ఎక్కిస్తాడు నిన్ను. హాస్పిటల్ పైకి చూస్తా కూర్చుంటావు. ఏంద్రా ఇక్కడికి వచ్చానంటే గతంలో ఏదో చేసావన్నమాట. అర్థమైందా మీకు? దేవుడు శిక్షిస్తాడు. నేను ఒక కొటేషన్ చెప్పబోతున్నా. విశ్వాసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్షిస్తాడు. రాసుకోండి ఆ మాట. విశ్వాసి పాపం చేస్తే నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నేను క్షమించను పో అనడు, కానీ క్షమించడంతో పాటు ఏం చేస్తాడు? తప్పకుండా ఏమొస్తుంది? మనకి శిక్ష వస్తుంది. విశ్వాసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. తప్పకుండా దేవుని శిక్ష మనకి ఏదో ఒక రూపంలో మన మీదకి వస్తుంది. దెబ్బ తగిలినప్పుడు కూర్చొని ఆలోచన చేయి, అసలు నాకెందుకు యాక్సిడెంట్ అయింది అని కూర్చొని ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. ఓహో, ఇది చేశాను కాబట్టి వేసాడు ఒక దెబ్బ అనిపించి అప్పుడు మనం మేలుకుంటాం అన్నమాట. చివరిది ఏంటంటే, తాత్కాలికంగా దేవుని ఆశీర్వాదాలు ఏం చేస్తాం మనం? చెప్పండి. కోల్పోతాం. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. ఓకే, చివరిగా అప్లికేషన్ పాయింట్లోకి వచ్చేస్తాను. లాస్ట్ పార్ట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, హౌ టు బి హోలీ. మరి ఈ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లో మనం ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేను ఒక 3-4 పాయింట్లు చెప్పి ముగించేస్తా. లాస్ట్ పాయింట్ రాసుకోండి. పాయింట్ నెంబర్ 7, హౌ టు బి హోలీ ఇన్ దిస్ అన్హోలీ వరల్డ్. ఈ అపవిత్రమైన లోకంలో మనం పరిశుద్ధంగా ఎలా జీవించాలి? హౌ టు బి హోలీ ఇన్ దిస్ అన్హోలీ వరల్డ్. పరిశుద్ధంగా జీవించాలనే కోరిక మీలో ఎంతమందికి ఉంది చెప్పండి. ఇప్పుడు చేతులు ఎత్తాల. ఎంతమందికి ఉంది? గట్టిగా ఎత్తండి. సగం ఉందయింది మీకు. ఓ వెరీ గుడ్. వినండి, చేతులు ఎత్తితే కోరిక తీరదు. చేతులు ఎత్తినంత మాత్రాన ఏం తీరదు? కోరిక తీరదు. ఇక్కడ కొన్ని పనులు చేయాలి మనం. ఏం చేయాలో మనం నేను ఒక 3-4 పాయింట్లు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి, ప్రే. లోన్లీ, ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసుకో. మత్తయి 6:6 చదవండి ఎవరైనా ఒకరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి చాలు. ఇది ఒంటరి ప్రార్థన గురించి ప్రభువు మాట్లాడాడు. ఏదో ప్రార్థన ప్రజలకు కనబడాలని చేయడం కాదు, కానీ రహస్యంగా మనం ప్రార్థన చేయాలి. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి యువతి యువకుడు ప్రతిదినం ఉదయాన్నే లేచి
దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను మరీ కుమార్ అన్న క్వైట్ టైం గురించి చెప్పాడు. ఈరోజు ఎంతమంది చేసుకున్నారో క్వైట్ టైం? చేతులు ఎత్తండి, ఎంతమంది చేసుకున్నారు? ఓ వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. క్యాంపులో మాత్రమే కాదు, క్యాంప్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి మీ ఇంట్లో ఎవరు అడగరు క్వైట్ టైం చేసుకున్నావా అని. అడుగుతారు ఎవరన్నా? డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి అడగడు. మోహన్ అన్న డివోషన్ స్పీకర్ మీ ఇంటికి వచ్చి అడగడు చేసుకున్నావా లేదా అని. దేవుడు ఒక్కడే అడుగుతాడు మిమ్మల్ని. నువ్వు దేవునికే జవాబుదారి. ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? ఏకాంత ప్రార్థనలో దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ మాట రాసుకోండి. పరిశుద్ధంగా జీవించటం మన వల్ల కాదు. మన సొంత శక్తితో, మన అనుభవంతో, మన జ్ఞానంతో ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించలేం. ఇది అసాధ్యం. కానీ ఏకాంత ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని శక్తితో ఈ పరిశుద్ధ జీవితం సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సైతాన్ అంటాడు ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. ఎవరుండారు ఇట్లా జీవించేవాళ్ళు? కాపీలు కొట్టకుండా రాసేవాళ్ళు ఎవరైనా ఉండారా అంటాడు. ఎవరు అంటాడు? సైతాన్. అప్పుడు చెప్పు, సైతానా ఉండారు కొంతమంది అని. ఉండారు కొంతమంది, ఉండారు. నేను కూడా ఉంటా, నా వల్ల కూడా కాదు. కానీ ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలను. ఆ మాట రాసుకోండి అందరూ. పరిశుద్ధాత్మ సహాయంతో నేను, విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ కెన్ లివ్ హోలీ లైఫ్. పరిశుద్ధాత్మ సహాయంతో నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలను. ఐ క్యాన్. నా సొంత శక్తితో జీవించలేను. ఐ నీడ్ గాడ్స్ పవర్. దేవుని శక్తి నాకు కావాలి. మన సెల్ ఫోన్కి రోజు ఛార్జింగ్ పెడతాం. ఎందుకు? ఛార్జింగ్ పెట్టకపోతే తనకై తాను పని చేయగలదా? చెప్పండి. చేయగలదా? చేయలేదు. నేను చాలా బిజీగా ఉన్నా, ఛార్జింగ్ పెట్టడం టైమే లేదంటే ఏమైంది? చివరికి సెల్ ఫోన్ మోగబోయిద్ది, డెడ్ అయిపోయింది. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవునితో ఏకాంత సమయం ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. శోధనకి ముందు ప్రార్థన చేయి, శోధింపబడుతున్నప్పుడు ప్రార్థన చేయి, శోధింపబడిన తర్వాత కూడా ప్రార్థన చేయి. యేసయ్య శోధనలు ఎలా జయించాడు? ప్రార్థనతో జయించాడు. మన గురువు tempted in every way. తర్వాత ఏముంది? yet without sin. పలువిధ శోధన పొందాడు, అయినా పాపం చేయలేదు. నీలాగా నాలాగా అన్ని రకాల శోధనలు అనుభవించాడు ప్రభు, కానీ ఏ పాపం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన తండ్రి సన్నిధిలో రోజు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. సో వీ నీడ్ గాడ్స్ పవర్ టు లివ్ హోలీ లైఫ్. నెంబర్ 2, రెండవది మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి. ఏంటి రెండవ సీక్రెట్ ఏంటి? దేవుని వాక్యాన్ని లోతుగా చెప్పండి. ఏం చేయాలి? ధ్యానించాలి. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా బైబిల్లో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దొరికిందా మీకు వచనం? నేను ఏం చదువుతున్నానో మీకు అర్థం అవ్వాలి. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా బైబిల్లో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. అంతేనా? బైబిల్లోనేనా? ఎక్కడ? బైబిల్లో వాక్యం ఉంటే ఏం ప్రయోజనం లేదు. బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కడికి రావాలి? హృదయంలోకి రావాలి. చెప్పండి, ఎలా వచ్చింది? దాన్ని చదవాలి, ధ్యానించాలి, బై హార్ట్ చేయాలి. మనం క్వైట్ టైం చేసుకున్నప్పుడు రోజుకి ఒక్క వచనమైనా బై హార్ట్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో వచనాలను ఏం చేయాలి? మనం కంఠస్థం చేయాలి. ఆ వచనమే మనల్ని గద్దిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనం పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. మెడిటేట్ గాడ్స్ వర్డ్. ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి. ఆదివారం మాత్రమేగా చదివేది. క్వైట్ టైం ఎప్పుడు చేసుకోవాలి? ఎవ్రీడేనా, ఓన్లీ సండేనా? ఎవ్రీడే. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి.
ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధంగా జీవించేలా మనకు సహాయం చేస్తుంది. చివరిగా మూడవది చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. మూడవది రనవే, పాపము నుండి పారిపోవాలి. రనవే ఫ్రమ్ సిన్ఫుల్ ప్లేసెస్ అండ్ సిన్ఫుల్ పీపుల్. పాపపు స్థలాల నుండి, పాపపు వ్యక్తుల నుండి పారిపోవాలి. అది పాపపు స్థలాల నుండి, ఇంకోటి ఏంటి, పాపపు వ్యక్తుల నుండి, పాపం చేసే వ్యక్తుల నుండి పారిపోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి, అందరూ తీసి చూడాలి బైబిల్. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. 2 తిమోతి 2nd chapter 22nd verse. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. అది ఎక్కడి నుంచి పారిపోవాలంట? యవ్వనేచ్ఛల నుంచి పారిపో. యవనస్తులైన అమ్మాయిలకి ఆర్ స్టాన్లీ గారి భార్య ఒక పుస్తకం రాసింది. అమ్మాయిలందరూ ఈ పుస్తకం పేరు రాసుకోండి. పుస్తకం పేరు 16 ఏళ్ల వయస్సులో. ఏంటి పుస్తకం పేరు? ఎవరైనా చదివారా? చదివిన వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. చదివమ్మా? వెరీ గుడ్. శ్రీవిద్య చదివింది. పుస్తకం పేరేంటి? అబ్బాయిలు కూడా చదవాలి. రాసింది అమ్మాయిలకే కానీ అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. పుస్తకం పేరు ఏం పేరు? 16 ఏళ్ల వయసులో. చాలా మంచి పుస్తకం. రచయిత్రి పేరు లిలియన్ స్టాన్లీ. లిలియన్ స్టాన్లీ. తెలుగులో వచ్చింది ఆ పుస్తకం. ఇంగ్లీష్లో స్వీట్ 16. చాలా అద్భుతమైన పుస్తకం. దానిలో ఆమె ఏం చెప్పిందంటే, అందరూ చూడండి ఒకసారి, ఇట్లా పెట్టండి అందరూ. చంద్రబాబు నాయుడు గారు గుర్తిది. స్టేజ్ మీదకి వెళ్ళి ఇట్లా తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటాడంటే, ఈసారి ఎలక్షన్లో గెలిచేది ఎవరు? మనమే. వి ఫర్ విక్టరీ. ఏంటి వి ఫర్ విక్టరీ? ఇటు చూపిస్తూ ఉంటాడు. ఆమె ఆ బుక్లో రాసింది, ఆ రచయిత్రి వి. ఇఫ్ యూ వాంట్ టు విక్టరీ ఓవర్ టెంప్టేషన్స్, శోధనలపై నీకు విజయం రావాలంటే, ఇదిగో చూడండి అందరు నా వైపు, లుక్ ఎట్ మీ. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం ఫాలో అవ్వమంటుంది. అందరు ఊపండి ఇప్పుడు చేతులు. ఊపు. 2 తిమోతి 2వ ఊపు, గట్టి ఊపు. 22వ వచనం చెప్పు మళ్ళీ. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. యవ్వనేచ్ఛల నుండి పారిపో, అప్పుడు వచ్చింది విజయం. అప్పుడు వచ్చింది విజయం. సినిమాలో ఫైట్ చేసేవాడు హీరో, బైబిల్లో పారిపోయేవాడే హీరో. రాసుకో కొటేషన్ ఇది. సినిమాలో ఫైట్ చేసేవాడు హీరో, బైబిల్లో పారిపోయేవాడే హీరో. దేని నుంచి పారిపోయేవాడు? పాపము నుండి పారిపోయేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపుని, యవనస్తులైన యోసేపుని పొతీఫర్ భార్య ప్రేరేపిస్తుంది. యోసేపు రా, ఈ ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేనే, రా ఎంజాయ్ చేద్దాం అంటుంది. అప్పుడు యోసేపు అన్నాడు, అమ్మగారు మీరు నేనే కాదండి, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. గాడ్ ఈజ్ హియర్. దేవుని భయం. దీని మీద కొటేషన్ తయారు చేశాను నేను. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. రాసుకోండి అందరూ. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. తెలుగులో దేవుని సన్నిధి నాతో ఉన్నది. అంత పొడుగు. ఏంటి? దేవుని సన్నిధి నాతో ఉన్నది అన్న గ్రహింపే పరిశుద్ధతకు అసలైన రహస్యం. దేవుని సన్నిధి నాతో ఉన్నది అన్న గ్రహింపే పరిశుద్ధ జీవితానికి అసలైన రహస్యం. ఇంగ్లీష్లో చెప్పండి. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. నువ్వు దేవుని కొరకు పవిత్రంగా జీవించాలంటే ఒక సెన్స్ ఉండాలి. ఏంటా సెన్స్? దేవుని సన్నిధి నాతో ఉన్న. పొతీఫర్ భార్యకు ఆ సెన్స్ లేదు. ఆమె ఏమంటుంది? యోసేపు ఇక్కడ ఎవ్వరు లేరు, యూ అండ్ మీ. జోసెఫ్ అన్నాడు, లేదు అమ్మగారు, యూ అండ్ మీ అండ్ గాడ్. దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఉన్నది కాబట్టే ఇంట్లో నుంచి తప్పించుకొని ఏం చేశాడు? పారిపోయాడు. అక్కడ నేనేం పడిపోనులే, నేను గట్టిగానే ఉంటానులే అని నువ్వు స్ట్రాంగ్గా ఉంటే కుదరదు. నిలబడ్డావో అయిపోతావు. తిన్నావా అని పెడతాడు ఒక బోర్డు. అబ్బా, అసలు ఆ మాట అసలు ఎంత టెంప్టేషన్ అంటే అమ్మాయిలకి. తిన్నావా అంటాడు. ఎవరు అసలు ఈ మాట అంది? ఎవరు కనుక్కోవాలి అసలు? హూ ఆర్ యూ అని పెడతారనమాట.
తిన్నావా అన్నప్పుడు దాన్ని డిలీట్ చేయాలి. అది పారిపోవటం అంటే. అర్థమైందా? నంబర్ కూడా ఏం చేయాలి? డిలీట్ చేయాలి. ఎవరా భగ్న ప్రేమికుడు, ఇంత బాగా నచ్చాను కావాలి నేను అనుకొని అడుగు ముందుకేసావో అయిపోతాం. జాగ్రత్త. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్. పవిత్రతలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అమ్మాయి ద్వారా నీకు శోధన వస్తుందో అక్కడి నుంచి పారిపోవాలి. వాళ్ళతో చాటింగ్ చేయకూడదు. చాటింగ్ చేసావో చీటింగ్ అయిపోతావు. చాటింగ్ లీడ్స్ టు చీటింగ్. రాసుకోండి. చాటింగ్ లీడ్స్ టు చీటింగ్. ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఒకటే పని, చాటింగ్. ఎవరన్నా ఫోన్ కనపడదు. ఏం చేస్తున్నా అంటే ఏం చేయట్లేదు మమ్మీ, చదువుకున్నా. సీక్రెట్ చాటింగ్ లీడ్స్ టు చీటింగ్. నిన్ను మోసం చేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. అలాంటి వ్యక్తుల నుండి, అలాంటి మెసేజ్ల నుండి, అలాంటి శోధనల నుండి మనం ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. శోధించే వ్యక్తుల నుండి, శోధింపబడే స్థలాల నుండి దూరంగా పారిపోవాలి. దీస్ ఆర్ ద 3 సీక్రెట్. చెప్పండి. నెంబర్ 1 ఏకాంత ప్రార్థన, 2వది వాక్య ధ్యానం, 3వది పాపము నుండి ఏం చేయాలి? పారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒకసారి కళ్ళు మూసుకుందాం. వీలైతే లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. చాలాసేపటి నుంచి కూర్చున్నాం. నిలబడండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. ప్రభువా, నన్ను సెయింట్గా చేసినందుకు నీకు వందనాలు. నా పేరు పక్కన సెయింట్ తగిలించుకునేలా చేశావు. ఇది కేవలం నీ కృపే ప్రభువా. నీ కృపను బట్టి నన్ను పరిశుద్ధపరిచావు, నీకు వందనాలని ఆయన మనం స్తుతించుదాం. కేవలం స్థితిలో మనం పరిశుద్ధపరచబడితే సరిపోదు. నిజ జీవితంలో ప్రతిరోజు మనం పరిశుద్ధతలో ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు నువ్వు లొంగిపోతున్నావా, లోబడుతున్నావా లేదా పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధపరచబట్టంలో దేవుని పాత్ర మాత్రమే కాదు, నీ పాత్ర, నా పాత్ర కూడా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, నీ ప్రేరేపణకు నేను లోబట్టడానికి నాకు సహాయం చేయి. నా ఇష్టానుసారంగా నేను జీవించకుండా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం ప్రభుతో మాట్లాడండి. ఎవరు మౌనంగా నిలబడొద్దు. ఓపెన్ యువర్ మౌత్. మీ నోరు తెరవండి. యేసయ్యా, నేను నీ బిడ్డగా, నీ శిష్యుడిగా, నీ శిష్యురాలిగా ఈ రోజు నుండి నీ కోసం నేను జీవిస్తా. ప్రతిదినం ఏకాంత ప్రార్థనలో నీ శక్తిని పొందుకుంటానయ్యా. ప్రతిరోజు క్వైట్ టైం చేసుకుంటానయ్యా. ఏ వ్యక్తికి దూరంగా ఉండాలో, ఏ వ్యక్తి నుండి పారిపోవాలో ఆ వ్యక్తి నుండి పారిపోవడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం సమర్పించుకుందాం. కమిట్ యువర్ లైఫ్ అంటూ గాడ్. ప్రభు శిష్యుడిగా, శిష్యురాలుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, శాంక్టిఫికేషన్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ దినం మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. క్రీస్తు యేసునందు నీ యందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని అందరినీ సెయింట్స్గా మీరు చేశారు. మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆ రిమైండర్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మా డైలీ లైఫ్లో అనుదినం ప్రార్థన చేసుకుంటూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, శోధింపబడే వ్యక్తులకి, శోధించే స్థలాల నుండి దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించే కృపనివ్వండి. పరిశుద్ధపరచబట్టము దేవుని పిలుపని, దేవుని ఆజ్ఞని, అది దేవుని చిత్తమని మీరు మాతో మాట్లాడారు. ఈ భూమి మీద మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప ఈ వాక్యాన్ని బోధించిన నాకు, వింటున్న మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.